హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చూసారా, ఈ చేప ఇది అప్పుడే పడిందండి. మామూలుగా వేటకు వెళ్ళలేదు, సముద్రంలో వల వేస్తే పడిందంట. తెచ్చిచ్చారు, మా తమ్ముడు అవుతాడు అనమాట. తమ్ముడు తెచ్చాడు ఈ చేపనైతే. కనిసే అంటారనమాట. కనిసలు అంటే ఇవి కాలువలో కూడా ఉంటాయి, కానీ ఇది సముద్రంలో కనిస అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఇది పులుసు కంటే ఈగురికి చాలా బాగుంటుంది అనమాట. ఈగురు వండుకుంటారు ఎక్కువగా, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ చేసే ప్రాసెస్ కొంచెం కష్టం అనమాట. అవి ఫస్ట్ పులుసు అంతా నీట్గా తీసుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. తర్వాత దీనికి ఉంటాయి కదా రెక్కలు, ఇవన్నీ తీసేసి, కొంచెం ముళ్ళులు ఉంటాయి రెక్కలకి, కొంచెం చూసుకొని తీయండి, లేదంటే గుచ్చుకుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా నీట్గా కొంచెం కత్తిపేట అయితే కొంచెం షార్ప్గా ఉండాలి. నైఫ్తో చేసేవాళ్ళు షార్ప్గా చేసుకోండి. చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఇప్పుడు పులుసు తీయడానికి చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అయితే మేమైతే ఎప్పటి నుంచో కత్తిపేటలో వాడుతున్నారు. మా పెద్దల దగ్గర, మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు కత్తిపేటలో వాడతారు. కత్తులతో అయితే చేయరు. సముద్రం ఒడ్డున కూడా కత్తిపేటలతోనే చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం చెక్క కాలు కింద పెట్టుకొని నీట్గా చేసేసుకోవచ్చు. కత్తి అంటే మళ్ళీ చేతులు తగ్గుతాయి, ఇదైతే అసలు తగలు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది చేసే ప్రాసెస్ అయితే దీనికి ఆ తల దగ్గర కొంచెం అది చూసారా, అది మాత్రమే తీయాలి, ఇంకేం తీయకూడదు. ఎలా తీయాలో చూపించారు కదా, అలానే కోసేయండి రెండు వైపులా, అంతే, ఇంకేమి లేదు. కాకపోతే చేసేటప్పుడు కొంచెం అది దావడం ఉంటుంది కదా, అది రాదనమాట. కొంచెం కష్టం. చూసారా, రాలేదు, ఒకవైపు వచ్చింది, పర్లేదు. మనం కడిగేటప్పుడు నీట్గా కడిగేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు వేయకుండా రాయి మీద బాగా తోమండి. బాగా అంటే చేపని గట్టిగా పట్టేసుకొని తోమారంటే ఇంకా కూర పని చేయదు, అది జ్యూస్ అయిపోతుంది అనమాట. పట్టుకోవాలి అంటే పులుసు, దానికి ఉన్న పైన పులుసు తీసిన తర్వాత కూడా కొంచెం మెరుస్తూ ఉంటుంది కదా, అది మొత్తం పోవాలన్నమాట. లేదంటే ఏంటంటే మనం కర్రీ చేసినప్పుడు పైన తేలుద్ది అనమాట, అసలు బాగుంది. ఇదైతే కొవ్వుతో ఉన్నట్టే ఉంది, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి, కోసిన తర్వాత లోన కొవ్వు ఉందో లేదో చూపిస్తాను, మనకు తెలిసిపోయింది అనమాట. ఇలా బాగా తోమేసుకొని ఇప్పుడు మనం ప్రతి ఒక్క పార్ట్ అంటే హెడ్ దగ్గర, అలాగే టైల్ దగ్గర, ప్రతి చోట మనం తోమాలి. ఇప్పుడు ముక్కలు కోసుకోండి, చిన్న చిన్న ముక్కలు. నేను ఒకటే వండుతున్నాను, కొంచెం చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాను. ఎగిరి కాబట్టి ముక్కలు అయిపోవు, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. వేస్ట్ పెద్దగా లోన వరకు ఉండదు అనమాట దీనికి. చూసారా, పైన బుర్ర మొత్తం అంటే అన్ని చేపలకు ఉన్నట్టుగా ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ చేప. ఇంకా అలా కోసం ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. మనం కడిగేటప్పుడు మన సందు వాళ్ళకి చెప్పాను కదా ఎలా కడగాలనేది, సేమ్ ప్రొసీజర్లో ఇది కూడా తల అలాగే కడగాలి. దీనికి వచ్చేసి దాన్ని గుండెకాయ అంటారు, బొడ్డంటే తెలియదు, మేమైతే అదేంటి గుండెకాయ అని అంటా. అదైతే చాలా బాగుంటుంది. చూసారా, కొవ్వు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు తీసింది నేను కొవ్వే అనమాట. ఇదిగోండి ఎంత ఉందో చూడండి. నీట్గా కడిగేస్తే ఇంకా మొత్తం ముక్కలు కోస్తూ ఉంటే నీట్గా వచ్చేస్తుందిలేండి. ఇదిగోండి కొవ్వు చూడండి ఎలా ఉందో. అయితే చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి గుండెకాయ అనమాట, అది మొత్తం క్లీన్ చేసేయాలి. చూడండి ఎలా చేస్తున్నానో అలా చేయండి. లోన్ కొంచెం వేస్ట్ ఉంటుంది, మనం అది పట్టుకొని గట్టిగా పిండేస్తే లోన్ వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈ చేపకే కాకుండా ఇంకో చేప కోములని, అవి ముళ్ళ చేప అనమాట, కోములు అంటారు దాన్ని. వేరు చోట వేరు పేర్లు పెడుతుంటారు. మా ఊర్లో పేరు అయితే నాకు తెలిసి అదే పేరు. ఇంకా ఏమైనా పేరు ఉందేమో నేను కనుక్కొని నేనైతే ఈసారి చేసినప్పుడు చెప్తాను. వాటిల్లో కూడా గుండెకాయలు ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే మేము చీపురు పుల్లకి పెట్టుకొని కాల్చుకొని చాలా చేసేవాళ్ళమి చిన్నప్పుడు. ఇప్పుడు కాదులే, ఇప్పుడు అసలు ఆ చేపలే సరిగ్గా దొరకట్లేదు. సముద్రం కూడా కల్తీ అయిపోయింది, చేపల టేస్ట్ ఉండట్లేదు. అంటే ఎక్కువ హ్యాచరీస్ ఇవన్నీ ఫ్యాక్టరీలో కట్టేస్తున్నారు కదా, ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ఇంకా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలా అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి. ఇంకా కడిగే ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు, నీరు మొత్తం లేకుండా చూసి అందులోని మీరు సాల్ట్ వేయండి.
సాల్ట్ లేదంటే కళ్ళుప్పు అయితే బెటర్. కళ్ళుప్పు వేసి బాగా రబ్ చేసి కడిగేయండి. అంతేనండి చేపలు చేయటం. ఈ చేప చేసి చూపించాలని అనుకున్నాను, అందుకని చేశారనమాట. కర్రీ అయితే చేయట్లేదు, కేవలం ఈ చేప ఎలా శుభ్రం చేయాలనేది. చాలామందికి ఇష్టం, చేసుకోవడం రాక అక్కడే చేపిస్తారు, మనీ వేస్ట్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అదనమాట. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి మీరు వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.